morning, students. Today we are discussing about dynamic programming approach. This question is very important question in unit commitment problem. PSOCలో యూనిట్ కమిట్మెంట్ ప్రాబ్లం నుంచి ఏమైనా క్వశ్చన్ వచ్చిందంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ మెథడ్ కంపల్సరీ ఇంపార్టెంట్. ఇది చదవాల్సింది. ఇది ప్రియారిటీ లిస్టు. నెక్స్ట్ రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ యూనిట్ కమిట్మెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ కన్స్టెంట్స్ ఇన్ యూనిట్ కమిట్మెంట్ ప్రాబ్లమ్స్. ఇది స్పిన్నింగ్ రిజర్వ్ ఒకటి, థర్మల్ కన్స్టెంట్ ఒకటి, హైడ్రో కన్స్టెంట్స్ ఉంటాయి కదా, అవి వాటితో పాటు ఈ డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ అనేది వెరీ ఇంపార్టెంట్. డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ దేనికి? లార్జ్ సిస్టమ్గా ఉపయోగిస్తాం మనం. డైనమిక్ ప్రోగ్రామింగ్ అల్గారిథమ్స్ ఆర్ ద ఓన్లీ వన్స్ దట్ అప్రోచ్ అండ్ ఆప్టిమమ్ సొల్యూషన్ ఫర్ లార్జ్ సిస్టమ్. డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటే డిపిఎన్ అని డినోట్ చేస్తాం. హ్యాస్ many advantages over the other methods if is assumed to increase in small but finite size steps. Dynamic programming can be used to advantages for computing the unit commitment table where in it is not necessary to solve the coordination equation, while the same time the unit combination to be tired are much reduced in number. For these reasons only the dynamic program approach will be advantageous. In the dynamic programming approach that follows, assume that first one, a state consists of an array of units with specified units operating and the rest of line. Second one, the start of cost of a unit is independent of the time it has been offline. Third one, there are no cost for shutting down a unit. Fourth, there is a strict priority order and in each interval a specified minimum amount of capacity must be operating. ఇవన్నీ ఏంటంటే లార్జ్ సిస్టమ్కి ఉపయోగిస్తాం. కోఆర్డినేషన్ ఈక్వేషన్కి సాల్వ్ చేయలేము మనం. అడ్వాంటేజ్ ఏమంటే మనకి ఏ స్టేట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎన్ అరే ఆఫ్ యూనిట్స్ విచ్ స్పెసిఫైడ్ యూనిట్స్ ఆపరేటింగ్ అండ్ ద రెస్ట్ ఆఫ్ లైన్. సెకండ్ వన్, ద స్టార్ట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఏ యూనిట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది టైమ్ ఇట్ హ్యాస్ బీన్ ఆఫ్ లైన్. దేర్ ఆర్ నో కాస్ట్స్ ఫర్ షట్టింగ్ డౌన్ ఏ యూనిట్. దేర్ ఈజ్ ఎ స్ట్రిక్ట్ ప్రియారిటీ ఆర్డర్ and in each interval a specified minimum amount of capacity must be operating. బ్యాక్వర్డ్ అప్రోచ్ ఒకటి, రెండు రకాలు ఉన్నాయి మన డైనమిక్ ప్రోగ్రామ్ అప్రోచ్. 2 టైప్స్ ఉన్నాయి. బ్యాక్వర్డ్ డైనమిక్ అప్రోచ్ ఒకటి, ఫార్వర్డ్ డైనమిక్ అప్రోచ్ అనమాట. ఈ రెండింటికి అల్గారిథం రాసి ఫ్లో చార్ట్ మనం డ్రా చేయాలి. ద ఫస్ట్ డైనమిక్ ప్రోగ్రామ్ అప్రోచ్ యూజెస్ ఏ బ్యాక్వర్డ్ అప్రోచ్ in which the solution starts at the cost interval and proceeds back to the initial point. M is the intervals in the period to be consideration. M ని ఇక్కడ ఏమంటామంటే ఇంటర్వెల్స్ ఇన్ ఏ పీరియడ్, ఒక పీరియడ్లో ఉండే ఇంటర్వెల్స్ని కన్సిడర్ చేయడానికి ఎం అనే లెటర్స్ ఇస్తాం. నెక్స్ట్, ద డైనమిక్ ప్రోగ్రామింగ్ ఈక్వేషన్ ఫర్ ది computation of the minimum total fuel cost during a time period k. టైం పీరియడ్ ఏమైనా ఇంటర్వెల్లో ఉండే పీరియడ్ని ఏమైనా ఎం అనుకున్నాం, టైం పీరియడ్ ఏమైనా కే అనుకుంటున్నాం. ఫ్యూయల్ కాస్ట్ ఆఫ్ కే కామా ఐ ఈజ్ ఈక్వల్ టు మినిమం ఆఫ్ జే పీ కాస్ట్ ఆఫ్ కే కామా ఐ ప్లస్ ఎస్ కాస్ట్ అంటే ఎస్ అంటే ఏంది? స్టీమ్ అనమాట. ఎస్ కాస్ట్ ఆఫ్ ఐ కామా కే సెమీకోలన్ జే కామా కే ప్లస్ 1 ప్లస్ ఎఫ్ కాస్ట్ ఆఫ్ కే ప్లస్ 1 కామా జే.
that is equal to minimum cost of m, minimum f cost of m comma I is equal to p cost of m comma I. మొత్తాన్ని మనం ఏమనుకున్నాడు అంటాడు, టూ టైప్స్ డైనమిక్ ప్రోగ్రామ్ అప్రోచ్లు టూ టైప్స్. ఏది బ్యాక్వర్డ్ డైనమిక్ ప్రోగ్రామ్ ఒకటి, ఫార్వర్డ్ ఒకటి. బ్యాక్వర్డ్లో వచ్చేసరికి చూడండి, ఒక పీరియడ్ దగ్గర ఉండే ఇంటర్వెల్స్ని ఎమ్ అనుకున్నాడు, టైం పీరియడ్ని కే అనుకున్నాడు. ఎఫ్ కాస్ట్ ఆఫ్ కే కామా ఐ ఈజ్ ఈక్వల్ టు మినిమం ఆఫ్ జే, పీ కాస్ట్ ఆఫ్ కే కామా ఐ ప్లస్ ఎస్ కాస్ట్ ఆఫ్ ఐ కామా కే సెమీకోలన్ జే కామా కే ప్లస్ 1 ప్లస్ ఎఫ్ కాస్ట్ ఆఫ్ కే ప్లస్ 1 కామా జే. నెక్స్ట్ ఎఫ్ కాస్ట్ ఆఫ్ ఎమ్ కామా ఐ ఈజ్ ఈక్వల్ టు పీ కాస్ట్ ఆఫ్ ఎమ్ కామా ఐ. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి మనం, ఎఫ్ కాస్ట్ ఆఫ్ ఎమ్ కామా ఐ ఈజ్ ఈక్వల్ టు పీ కాస్ట్ ఆఫ్ ఎమ్ కామా ఐ. నెక్స్ట్ వేర్ ఎఫ్ కాస్ట్ ఆఫ్ కే కామా ఐ ఈజ్ ఈక్వల్ టు మినిమం టోటల్ ఫ్యూయల్ కాస్ట్ ఫ్రమ్ స్టార్ట్ ఐ ఇన్ ఇంటర్వల్ కే to the last interval m, and p cost of k comma I is equal to minimum generation cost in supplying the load during interval k given state I. నెక్స్ట్ ఒక్కొక్క దాన్ని అక్కడ ఎఫ్ కాస్ట్ ఆఫ్ కే కామా ఐ ఏంటింది, పీ కాస్ట్ ఆఫ్ కే కామా ఏంటింది, ఎస్ కాస్ట్ ఆఫ్ ఐ కామా కే సెమీకోలన్ జే కామా కే ప్లస్ 1 ఏంటింది, ఇవన్నింటిలో ఒక్కొక్క దాన్ని ఇస్తాడు. ఎఫ్ కాస్ట్ ఆఫ్ ఐ కామా కే సెమీకోలన్ జే కామా కే ప్లస్ 1, incremental start of cost going from start I in the kth interval to start to the state. చూడండి, ఎస్ కాస్ట్ ఆఫ్ ఐ కామా కే సెమీకోలన్ జే కామా కే ప్లస్ 1, incremental start of cost going from state I in the kth interval to state j in the k plus 1th interval. J is equal to set of feasible states in interval k plus 1. The production cost P cost of k comma I is obtained by economically dispatching the units online is state I. A path is scheduled starting from a state in an interval k to the final interval m. An optimal path is one for which the total fuel cost is minimum. The backward DP approach does not cover many practical situations. Unit commitment వర్సెస్ బ్యాక్వర్డ్ డైనమిక్ ప్రోగ్రామ్ ఫ్లో చార్ట్ చూడండి. ఫస్ట్ షార్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ కే ఈజ్ ఈక్వల్ టు 1, కే ఈజ్ ఈక్వల్ టు ఎమ్, ఎఫ్ కాస్ట్ ఆఫ్ ఎమ్ కామా ఐ ఈజ్ ఈక్వల్ టు పీ కాస్ట్ ఆఫ్ ఎమ్ కామా ఎన్. నెక్స్ట్ కే ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ 1, జే ఈజ్ ఈక్వల్ టు ఆల్ ఫీజిబుల్ స్టేట్స్ ఇన్ ఇంటర్వల్ కే ప్లస్ 1. నెక్స్ట్ ఫార్ములా ఇందాక మనం రాసుకున్నాక ఎఫ్ కాస్ట్ ఆఫ్ కే కామా ఐ ఈజ్ ఈక్వల్ టు మినిమం ఆఫ్ జే పీ కాస్ట్ ఆఫ్ కే కామా ఐ ప్లస్ ఎస్ కాస్ట్ ఆఫ్ ఐ కామా కే సెమీకోలన్ జే కామా కే ప్లస్ 1 ప్లస్ ఎఫ్ కాస్ట్ ఆఫ్ కే ప్లస్ 1 కామా జే. నెక్స్ట్ కే ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ట్రేస్ ఆప్టిమల్ షెడ్యూలింగ్. నెక్స్ట్ స్టాప్. దీస్ ఆర్ ది బ్యాక్వర్డ్ డైనమిక్ ప్రోగ్రామ్ అప్రోచ్. డైనమిక్ ప్రోగ్రామ్ అప్రోచ్ టూ టైప్స్ ఉన్నాయి, బ్యాక్వర్డ్ ఒకటి, ఫార్వర్డ్ ఒకటి. బ్యాక్వర్డ్ ఇది ఫార్వర్డ్ ఏంటంటే చూడండి, ఫార్వర్డ్ సెకండ్ ఫార్వర్డ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్రోచ్. ఫార్వర్డ్ డైనమిక్ అప్రోచ్, ద ఫార్వర్డ్ డైనమిక్ అల్గారిథం సిమిలర్ టు ది బ్యాక్వర్డ్. సిమిలర్గా ఉంది దీంతో పాటు. అండ్ షోన్ ఇన్ ఫిగర్ 2, మినిమం కాస్ట్ ఇన్ అవర్ కే విత్ కాంబినేషన్ ఐ. చూడండి, ఎఫ్ కాస్ట్ ఆఫ్ కే కామా ఐ ఈజ్ ఈక్వల్ టు మినిమం ఆఫ్ ఎల్ ఇన్ బ్రాకెట్ ఆఫ్ పీ కాస్ట్ ఆఫ్ కే కామా ఐ ప్లస్ ఎస్ కాస్ట్ ఆఫ్ కే మైనస్ 1 కామా ఎల్ సెమీకోలన్ కే కామా ఐ ప్లస్ ఎఫ్ కాస్ట్ ఆఫ్ కే మైనస్ 1 కామా ఎల్, వేర్ ఎఫ్ కాస్ట్ ఆఫ్ కే కామా ఐ ఈజ్ ది లీస్ట్ టోటల్ కాస్ట్ టు arrive at start k comma I. P cost of k comma I is equal to production cost for state k comma I, P cost of k minus 1 comma L semicolon k comma I. Transition cost from state k minus 1 comma L to state k comma I, where state k comma I is the ith combination in our k. For the forward dynamic program approach, define a stage as the transition or path from one state at a given hour to a state at the next hour.
అవర్ బేస్కి అయితేనా ఫార్వర్డ్ అనమాట. పీరియడ్కి వేసానా ఒక పర్టికులర్ పీరియడ్కి వేసానా బ్యాక్వర్డ్, అవర్ల బేస్ లేదన్నా ఫార్వర్డ్ అనమాట. అర్థమైందా? చూడండి, ఇట్ ఈస్ పాసిబుల్ టు రెడ్యూస్ ది నెంబర్ ఆఫ్ స్టేట్స్ టు బి కన్సిడర్డ్ ఇన్ ఫైండింగ్ ది ఆప్టిమల్ యూనిట్ కమిట్మెంట్. Advantage of this approach is having obtained the optimal way of loading of kth unit. It is easily to find optimal way of loading k plus 1 units. సేమ్ అక్కడ k ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం, m తీసుకున్నాం. ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటాం. నెక్స్ట్ ఫస్ట్ స్టార్ట్ అల్గారిథం రాస్తాం. నెక్స్ట్ k ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటాం. f కాస్ట్ ఆఫ్ k i ఈజ్ ఈక్వల్ టు మినిమం ఆఫ్ l p కాస్ట్ ఆఫ్ k i ప్లస్ s కాస్ట్ ఆఫ్ k మైనస్ 1 l సెమీకోలన్ k i ప్లస్ f కాస్ట్ ఆఫ్ k మైనస్ 1 l. అది మర్చిపోయాడు రాసి, అది ఇక్కడ కింద రాసాడు అనమాట. అంటే కొన్ని ఫస్ట్ రీడ్ చేసుకుంటున్నాం. k ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1. నెక్స్ట్ l ఈజ్ ఈక్వల్ టు n ఫీజిబుల్ స్టేట్స్ ఇన్ ఇంటర్వల్ k ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఫార్ములా రాసాం. ఇందాక ఫార్ములా వచ్చింది చూడండి, f కాస్ట్ ఆఫ్ k i ఈజ్ ఈక్వల్ మినిమం ఆఫ్ p కాస్ట్ ఆఫ్ k i ప్లస్ s కాస్ట్ ఆఫ్ k మైనస్ 1 l సెమీకోలన్ k i ప్లస్ f కాస్ట్ ఆఫ్ k మైనస్ 1 l. నెక్స్ట్ సేవ్ n లోయెస్ట్ కాస్ట్ స్టోరేజెస్. నెక్స్ట్ k ఈజ్ ఈక్వల్ టు m లాస్ట్ అవర్. నెక్స్ట్ ట్రేస్ ఆప్టిమల్ షెడ్యూల్. నెక్స్ట్ స్టాప్. దీస్ ఆర్ ది మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. యూనిట్ కమిట్మెంట్ ప్రాబ్లంలో డైనమిక్ అవర్స్ బేస్డ్ వచ్చే కన్నా ఫార్వర్డ్ బ్యాకింగ్ డైనమిక్ పవర్ వస్తాం, పర్టికులర్ పీరియడ్కి ఉపయోగిస్తాం, బ్యాక్వర్డ్ వస్తాం. అసలు ఈ రెండు కలిపి దేనికి వస్తే లార్జ్ సిస్టమ్ ఉపయోగిస్తాం. కోఆర్డినేషన్ ఈక్వేషన్కి సాల్వ్ చేయలేము దీన్ని మనం. అర్థమైందా? అది డైనమిక్ యూనిట్ కమిట్మెంట్ ప్రాబ్లంలో మనకు ఉన్నటువంటి ఇవన్నమాట. మనకి ఏమేమి డైనమిక్ ప్రోగ్రామ్ ఎందుకు ఉపయోగిస్తున్నాం, లార్జ్ సిస్టమ్ ఉపయోగిస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ నెసరీ టు ది సాల్వ్ కోఆర్డినేషన్ ఈక్వేషన్. నెక్స్ట్ 2 టైప్స్ ఉంటాయి. ఏమేమి? ఫార్వర్డ్ అయితే ఒక పర్టికులర్ ఇంటర్వెల్ దాకా ఉపయోగిస్తాను. బ్యాక్వర్డ్ వచ్చేది ఒక పర్టికులర్ ఇంటర్వెల్ దాకా. ఫార్వర్డ్ వచ్చేసరికి పర్టికులర్ అవర్ ఉపయోగించేది ఇదనమాట మనకి. అర్థమా? ఓకే.